వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఈ రోజు మా ఊరి మహారాణులు కార్యక్రమం జరుగుతుంది మన వినకొండలో. వినకొండ అనగానే అన్ని పట్టణాల్లో పట్టణం, అన్ని గ్రామాల్లో గ్రామం అనుకున్నాను, కానీ కాస్త డీప్ గా వెళ్ళి చూస్తే వినకొండకు పెద్ద చరిత్రే ఉందని తెలిసింది. రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్లేటప్పుడు ఈ వినకొండలో ఆగినప్పుడు సీతమ్మ వారు ఈ కొండకు చెప్తుంది, వినుకొండ రాముల వారికి సందేశాన్ని ఇవ్వమ్మా, రావణాసురుడు నన్ను ఈ విధంగా అపహరించవేస్తున్నాడు, దయచేసి మా రాముల వారికి సందేశాన్ని చెప్పు తల్లి అని మన వినుకొండకి వినుకొండ అని చెప్పడం ద్వారా ఈ ఊరికి ఈ పేరు ఇలా సార్థకమైంది. ఈ వినుకొండలో ఈ రోజు మా ఊరి మహారాణులు జరగడం, ఇంతమంది మహారాణుల మధ్యలో ఒక మహారాణికి మేము ఈ ట్రోఫీ ఇవ్వాలనుకోవడం, ఇదంతా చాలా యాదృచ్ఛికంగా ఉన్నా మాకు చాలా సంతోషంగా ఉంది. సో వినకొండలో ఈ రోజు జరుగుతుంది మా ఊరి. థ్యాంక్ యూ. వినకొండ అంటే మంచితనం, వినకొండ అంటే మానవత్వం, వినకొండ అంటే విశ్వసనీయత, అండ్ వినకొండ అంటే నమ్మకం. అదే విధంగా పల్నాడులో వినకొండ అంటే పౌరుషాలకి మాత్రం ఏ మాత్రం అతీతం కాదు. డి అంటే డి, సై అంటే సై. వినకొండలో అడుగు పెట్టగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్. వినకొండ మహిళలు సహాయం చేయడానికి ముందుంటారు. అదే విధంగా రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ ప్రతి రంగంలోనూ ముందుండడానికి వినకొండ మహిళలు చాలా ఆసక్తి పరుస్తారు. అందుకే మా ఊరి మహారాణుల తరపున వినకొండ మహిళలందరికీ పాదాభివందనాలు. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటి లేడీస్ రియాలిటీ గేమ్ షో మా ఊరి మహారాణులందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఉన్న వారందరినీ 2 టీములుగా విభజిస్తూ చిత్రలహరి పోటీ ప్రారంభించే ముందు చిత్రలహరి గురించి ఒక 4 రూల్స్ చెప్తాను. నా మనసులో ఉన్న పదాన్ని బయటకు చెప్తాను. ఆ పదానికి రిలేటెడ్ ఒక పాట మీరు ఏదైనా మినిమం 2 or 3 లైన్స్ పాడగలిగితేనే మీ చేతిలో ఉన్న విజిల్ ని బ్లో చేయండి. చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం చెప్పేస్తూ నా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రబ్బర్ గాజులు. ఫస్ట్ ఆప్షన్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ బి. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ కాటుక కనులు. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్ని మరిసిపోయా నీరే మగిలేసి, ఇల్లు రంగు. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. మనసే నీవనకే తిరిగినది. ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. సో మీ పెద్దోళ్ళు ఉన్నారే, పాట పాపే పాడాలి, డాన్స్ పాపే ఆడాలి, మీరేం చేస్తారమ్మా ఇంకా? సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. మీరు కనుక డాన్స్ చేయలేదంటే నేను వెనక్కి వెళ్ళి. ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏం చెప్పమంటారు? ట్రెండింగ్ సాంగ్. ఓకే రెడీ. ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కుర్చీ. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. మండ్రి రాజమందరి మా అమ్మ పేరు తలవ నోరు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి పెడితే మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి 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 పెట్టి. చలో ద రైట్ సాంగ్ ప్లీజ్. మా టీమ్ బి కుర్చీని మడత పెట్టి పెట్టి. So the point goes to team B. The next option is చందమామ. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి.
రావోయి చందమామ నా వింతగాథ వినుమా, రావోయి చందమామ తమగు సతికి తముగల సతికి శ్రీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి. నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. అది నేను రెడీ అయ్యి ఈ మాత్రం ద రైట్ సాంగ్ ప్లీజ్. రావోయి చందమామ మా వింత. The point goes to team A. Next question చూసేద్దామా? The next option is, అందరూ విజిలేయడానికి ఉత్కంఠంగా ఉన్నారు, కాస్త ఆలస్యం చేస్తే నన్ను ఒంగోబెట్టి. The next option is మల్లెపూ. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. టీమ్ ఏ పాడండి అమ్మా. సో టీమ్ బి వీళ్ళు పాడింది కరెక్టేనా? నేను ఇచ్చిన ఆప్షన్ మల్లె పువ్వు, మీరు వానలే కురిపించేస్తున్నారు ఈ ఎండాకాలం. చలో మీకు 5 seconds టైం ఇస్తాను. నెక్స్ట్ ఆప్షన్ గోస్ టు టీమ్ బి. చలో 5 4 3 2 and 1. ద ఆప్షన్ గోస్ టు టీమ్ బి. అద్భుతంగా ఇచ్చిన ఆప్షన్ ని తొంగలో తొక్కేసి పాట బదులు వేరే పాట పాడినందుకు వీళ్ళకి 4 లెంపకాయలు వేస్తూ ఆప్షన్ గోస్ టు టీమ్ బి. మేడం పాడండి. పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందాన కురిసేను మది వీణ, మల్లె పూలవాన వాన వాన వాన. So the point goes to team B. వీరు చాలా ఆత్రంగా ముందు పాడేస్తున్నారు, ఊదేస్తున్నారు, గోల పెట్టేస్తున్నారు. సో ఈసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దాం. నేను ఒక జోడి, ఒక హీరో హీరోయిన్ కలిసి నటించిన సినిమా, అంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్తాను, వాళ్ళు నటించిన సినిమాలో ఒక పాట మీరు పాడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? సో చిత్రలహరిలో 6th ఆప్షన్ ఈజ్ హీరో ప్రభాస్ విత్ అనుష్క. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. పాడండి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే. ద రైట్ సాంగ్ ప్లీజ్. So the point goes to team B. ఆప్షన్ చూసేద్దాం. హీరో నాగ చైతన్యతో పాటుగా నటించిన హీరోయిన్ సాయి పల్లవి. ఆప్షన్ గోస్ టు టీమ్ ఏ. మగ్గాల్లో తేలొస్తానే మేఘాల్లో తేలొస్తానే నీ వల్ల నాలేదాకా వసరు ఊరుకోను. ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. ఎనిమిదా రైట్ ఆన్సర్. పాయింట్ గోస్ టు టీమ్ ఏ. సో చిత్రలహరిలో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ హీరో నాగార్జునతో నటించిన అనుష్క. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. బక్కడ బొంబాయి బై 80 నెంబర్ తీరేస్తా, తప్పదు మనిషి అయి పుట్టాక పుట్టకాలి చచ్చేదాకా, దొరికినంత దోచుకో దోచుకుంది దాచుకో, కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో. సో వీళ్ళు పాడింది కరెక్టే, కానీ అక్కడ ఇక్కడ పక్కడ అక్కడ ఏంటి అన్ని కడకడ కడకడ కడకడ. ద రైట్ సాంగ్ ప్లీజ్. ఉంది. సో రైట్ ఆన్సర్. పాయింట్ గోస్ టు టీమ్ బి. చిత్రలహరిలో నెక్స్ట్ ఆప్షన్ చూసేద్దాం.
మనకందరికి ఇష్టమైన మెగాస్టార్ తనయుడు నటించిన సినిమా రామ్ చరణ్ సరసన నటించిన కాజల్. మేడం మీరు పాడండి. బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచి పూల కొమ్మ కొమ్మ చుట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే మౌదా. Answer, the point goes to team B. ఏపీని ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తున్న మన హీరో వీరుడు ధీరుడు పవన్ కళ్యాణ్ విత్ సమంత. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, గింగిరాలంట జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుంపుల్లో నండే తిప్పింది అమ్మ దాని చోరి బొమ్మ. హీరో పాట ఏదొస్తే అది పాడేశారు. సో సాంగ్ రాంగ్ పాడినందుకు ఆప్షన్ గోస్ టు టీమ్ బి. మేడం మీరు రెడీగా ఉన్నారా? పాడండి. నిన్ను చూడగానే రెట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటో, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నాయే అదేమిటో, ఏమిటో ఏమోయో చేసినావి చింటి గుండె తోటి ఏమిటో. The point goes to team B. సో ఉత్కంఠంగా జరిగిన ఈ చిత్రలారి పోటీలో విజేతలకి బహుమానం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అదేవిధంగా టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి మంచి సాంగ్స్ అన్ని మమ్మల్ని మా ఊరి మహారాణి శ్రోతలందరినీ ఆనందింపజేసినందుకు టీం బి కి ఒక చిన్న బహుమతి. చలో సౌండ్ ప్లీజ్. ఉత్కంఠంగా జరిగిన చిత్రలారి పోటీలో విజేతలు టీం బిని మనం సత్కరించుకున్నాం. అదే విధంగా చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ ఆనందాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కూడా ఇలాంటి రియాలిటీ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ కింద డిస్క్రిప్షన్ లో కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. చూస్తున్న ఆనందాల్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంలో చేయాలనే ఆనందం మాకు ఉంది. దానికి మీ ఆదరణ, మీ ప్రేమ, మీ యొక్క దీవెనలే మాకు కావాలి. అది ఏ రూపంలో కావాలి? మీ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ అండ్ లైక్, ఒక చిన్న కామెంట్ రూపంలో మమ్మల్ని ఉత్సాహపరుస్తారని ఆశిస్తూ మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం. మా 6 మహారాణులు మేడం వచ్చేయండి. మా మొదటి మహారాణి పరిచయం చేస్తున్నాం. మేడం మీ పేరు? బయట అదిరిపోతుంది వేసవి, ఇక్కడ అదర కొట్టడానికి వచ్చింది వాసవి. అదిరిపోయింది పా. వాసవి గారు ఏం చేస్తున్నారు మేడం? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు? టీచర్. అదేలే మీ పేరు చెప్పుకొని పాపం వాళ్ళని తొక్కేయండి. మీ వారి పేరు? రామసుబ్బారావు. రామసుబ్బారావు గారు ఏం చేస్తుంటారు? టీచర్. మన ఈ మా ఊరి మహారాణి షో ద్వారా ప్రతి ఎపిసోడ్ లో ఒక వృత్తి గురించి చర్చించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా మేడం వారి హస్బెండ్ రామసుబ్బారావు గారు చేస్తున్నటువంటి టీచింగ్ ప్రొఫెషన్ గురించి 1-2 నిమిషాలు ముచ్చరించుకుందాం. టీచర్ వారి యొక్క వృత్తి ఒకప్పుడు మనం చదువుకునే రోజుల్లో, అంటే మన మదర్స్, మన ఫాదర్స్, మనం చదువుకునే రోజుల్లో ఒక గురువు చేతిలో పెడితే పిల్లల భవిష్యత్ పూర్తిగా మారిపోతుంది, వాళ్ళు సక్రమ మార్గంలో వెళ్తారు అనే రోజుల నుంచి ఈ రోజు ఒక గురువు దండించాలంటేనే భయపడే రోజుల దాకా వచ్చాయి. ఒక గురువుకి పూర్తి అధికారం ఇచ్చి చూసినట్లయితే, అంటే కొంతమంది గురువులు వారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏదో చేస్తున్నారని, అందరు టీచర్స్ అలా లేరు. అదే గురువుకి అధికారం ఇచ్చి చూస్తే ప్రతి స్టూడెంట్ ప్రయోజకుడు అయి తీరతాడు అన్న దాంట్లో అక్షర సత్యం ఉంది. అవునా కదా? అదే విధంగా గురువుని గౌరవించాలి అనే మనకున్న సంస్కృతి
ఎప్పుడో అనాది కాలంలో ఉన్న నానుడిలా మారిపోయింది ఈ రోజుల్లో. ఒక గురువు ఒక పిల్లవాడికి సరైన శిక్షణ ఇవ్వకపోతే ఆ పిల్లవాడు ఎటు పనికి రాకుండా పోతాడు ఈ రోజుల్లో. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు. గురువుని గౌరవించాలి. ఆ గురువుకి పిల్లల్ని ప్రేమగా దండించే అధికారం కూడా ఇచ్చి చూడాలి అనేది మా ఊరి మహారాణుల షో ద్వారా ప్రతి ఒక్క గురువుకి పాదాభివందనాలు చేస్తున్నాం. మా రెండవ మహారాణిని పరిచయం చేస్తున్నాం. మేడం మీ పేరు? వనజాలక్ష్మి. వనజాలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ లోనే ఉండండి, ఎట్టెళ్ళకండి. మీ వారు ఏం చేస్తుంటారు మేడం? బిజినెస్ అండి. సార్ పేరు చెప్పలేదు, మీరు కూడా తొక్కేయండి. సార్ పేరు? నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. సార్ ఏం చేస్తుంటారు? బిజినెస్. థ్యాంక్ యూ మేడం. చలో మనం మూడవ మహారాణిని పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? మాధురి. మాధురి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సూపర్ మేడం. మేడం మీ సార్ ఏం చేస్తుంటారు? బిజినెస్ విత్ లాయర్ అంటే. బిజినెస్ విత్ లాయర్. సూపర్. నిన్న ఉగాది షోలో కూడా మనం లాయర్ గురించి చర్చించుకున్నాం. మేడం సార్ పేరు చెప్పలేదు. రమేష్ బాబు. మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? విద్య. విద్యా గారు ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్. విద్య అనే పేరులో విద్య ఎందుకు కొంచెం తక్కువగా ఉంది? ఓకే మేడం. సార్? ఎలక్ట్రికల్ షాప్ మాది. ఓకే. సార్ పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్ గారు. నాలుగవ మహారాణికి స్వాగతం చెప్పేదా? పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? హాసిని. హాసిని. సో హాసిని గారు పేరేదండి? సుహాసిని అండి. నంబర్ 1 పేరు నుంచి పెట్టేసింది, సూని వదిలేసింది. మేడం సుహాసిని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మేడం సార్ ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్. సార్ పేరు మీరు కూడా చెప్పకండి. మా వారి పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు బిజినెస్. అది హౌస్ వైఫ్, బిజినెస్. ఆరవ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు పుష్ప. పుష్ప తగ్గేదే. హౌస్ వైఫ్. సూపర్ మేడం, సూపర్. సార్ పేరు? సార్ ఏం చేస్తుంటారు? వెంకటేశ్వర్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే. ఆల్మోస్ట్ అందరూ హౌస్ వైఫ్లే, అందరూ బిజినెస్ లే. రామసుబ్బారావు గారు మాత్రం మనందరినీ దారిలో పెట్టే వ్యక్తిలో ఉన్నారు. థ్యాంక్ యూ రామసుబ్బారావు గారు. సెలెక్ట్ చేసిన 6 మహారాణులకి స్వాగతం చెప్పేస్తూ ఈ 6 మహారాణుల నుంచి ఏకైక మహారాణిని సెలెక్ట్ చేసే సమయం ఆసన్నమైంది. వినకొండలో జరుగుతున్న మా ఊరి మహారాణి పోటీలో ఏకైక మహారాణిని తేల్చేద్దామా? గేమ్ ప్లీజ్. సో ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ వచ్చేసింది. ఫస్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. వాసవి గారి తెలివిని పరీక్షించేద్దామా? 2, 1 గో. యువర్ ఆప్షన్ ప్లీజ్. దృష్టికి జైవం ఆడవాళ్ళు, భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు, ఆకాశమంత అందమ్మ మహిళలు, మగారికి వెన్నుముక మా మహిళలు, మహిళలు మహారాణులకు. వాసవి గారు ఎన్ని కరెక్ట్ చేశారనుకుంటున్నారు మీరు? 2, 3. ముచ్చటగా 3 కరెక్ట్ చేశారు. 3 into 200 is equal to 600 marks. వాసవి గారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. వనజాలక్ష్మి గారు ఒకసారి ప్రేక్షకులు హాయ్ చెప్పేయండి. 4 చేతులతో హాయ్ చెప్పేస్తున్నారు. 2, 1 go. Your option please. దృష్టికి జైవం ఆడవాళ్ళు, భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు, ఆకాశమంత అందం, మగారికి వెన్నుముక మా మహిళలు, మహిళలు మహారాణులకు. చేశారు చూసేద్దాం. మేడం ఒకసారి చెక్ చేయండి. గా చేశారు అనుకున్నారు కానీ చేయలేదు. వనజాలక్ష్మి గారు 2 కరెక్ట్ చేశారు. 2 into 200 is equal 400 ప్లీజ్. సౌండ్. మగారికి వెన్నుముక మా మహిళలు, మహిళలు మహారాణులకు. మాధురి గారు ఎన్ని కరెక్ట్ చేశారో చూసేద్దాం. మేడం
ఒకటి కరెక్ట్ చేశారు. 1 ఇంటూ 200 టోటల్ 200 మార్క్స్. నెక్స్ట్ కంటెస్టెంట్ విద్యా గారు. పేరులో ఉన్నట్టే అంతా వాడి సెట్ చేయాలని చూస్తున్నారు. మేడం యువర్ టర్న్ ప్లీజ్. మగారికి వెన్నుముక మా మహిళలు, మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం. గారు ఎన్ని పెట్టారో ఒకసారి చూసేద్దాం మేడం. రెడీ 3, 2, 1 చూడండి. కొట్టేశారు. కరెక్ట్ చేయలేకపోయారు మేడం. బెటర్ లక్ నెక్స్ట్ రౌండ్. రెడీ ద నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. క్లాప్స్. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సుహాసిని గారిని గెలిపించుకోవాలనే ఉత్కంఠం వారి శ్రీవారిలో ఉంది. తగ్గేదే లేదంటూ పుష్ప గారు వచ్చేసారు. స్టార్ట్ యువర్ గేమ్. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. కరెక్ట్ చేశారు చెప్పండి. వా యూట్యూబ్ చరిత్రలోనే కని వినయ్ ఎరగని రీతిలో ఒకటి కూడా కరెక్ట్ చేయలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం మేడం. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మా మహారాణుల స్కోర్స్ చూసేద్దాం. వాసవి గారు 3 కరెక్ట్ విత్ 600 మార్క్స్. సో ఉత్కంఠంగా జరిగిన ఫస్ట్ రౌండ్ గేమ్ చూసేసాం. మీరంతా ఆనందించారని అనుకుంటున్నాను. అదే విధంగా ఇదే ఆనందాన్ని మీరు కూడా అనుభవించాలంటే, ఇలాంటి గేమ్ షోలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కింద ట్యాగ్ లైన్ లో ఉన్న మా నంబర్ ని సంప్రదించండి. స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. సెకండ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. ప్రాపర్టీ చూసే ముందు ఒకసారి గేమ్ యొక్క రూల్స్ చెక్ చేద్దాం. ఇక్కడున్న మన 6 మహారాణులు ఇక్కడ కనిపిస్తున్న స్కేల్ ని తన నోటితో ట్యాకిల్ చేసి అక్కడున్న వాటర్ క్యాన్ లో ఒక గ్లాస్ వాటర్ ని స్కేల్ మీద అలా హోల్డ్ చేస్తూ తీసుకువచ్చి ఇక్కడ ఎన్ని గ్లాసెస్ అయితే ఫిల్ చేస్తారో వాటర్ తో అన్ని గ్లాసెస్ ఇంటూ అన్ని 100 మార్కులు వాళ్ళ సొంతం. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? సో ద గేమ్ రెడీ 3, 2, 1 గో. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సృష్టికి జీవం మారువాళ్ళు, భూతల్లి కన్నా సహనం మా మహిళలు, ఆకాశమంత అందం మా మహిళలు. ఫస్ట్ సెకండ్ మహారాణుల గేమ్స్ చూసేసాం. వనజాలక్ష్మి గారు 4 గ్లాస్ విత్ 400 మార్క్స్. వాసవి గారు 3 గ్లాస్ విత్ 300 మార్క్స్. రెడీ 3, 2, 1 గో. స్వాగతం స్వాగతం సుస్వాగతం. సృష్టికి జీవం మారువాళ్ళు, భూతల్లి కన్నా సహనం మా మహిళలు. మాధురి గారు చాలా మధురంగా ఆడారు. బట్ బ్యాడ్ లక్. ఒక గ్లాస్ పోయింది. 2 గ్లాసెస్ విత్ 200 మార్క్స్. విద్యా గారు 4 గ్లాసెస్ విత్ 400 మార్క్స్. వెరీ వెల్. 3, 2, 1 గో. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సృష్టికి జీవం
ఐదవ మహారాణి సుహాసిని గారు కౌంట్ చూసేద్దామా? 1 2 3 4 5 గ్లాసెస్ విత్ 500 మార్క్స్. సెకండ్ రౌండ్ లో పుష్ప గారి స్కోర్ చూసేద్దాం. అది 1 2 3 4 గ్లాసెస్ విత్ 400 మార్క్స్. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ ఉత్కంఠంగా టైగా ముగిసింది. వాసవి గారు అండ్ సుహాసిని గారు విత్ టై. సో 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. థర్డ్ రౌండ్ పోరు కోసం ఎవరు గెలుస్తారా అని చూసేద్దామా? మా మహారాణి చేతిలో ఉన్న బెలూన్స్ చూసేసారుగా. ప్రతి మహారాణి ఆ బెలూన్ ని వారి కాలికి కట్టుకుంటుంది. మిగతా మహారాణులందరూ ఆ బెలూన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎవరైతే చివరి వరకు బెలూన్ బ్లాస్ట్ అవ్వకుండా చూసుకుంటారో వారికి 1200 మార్క్స్. అండ్ 5th ప్లేస్ లో బ్లాస్ట్ అయిన వారికి 1000 మార్క్స్. 4th ప్లేస్ లో బ్లాస్ట్ అయిన వారికి 800 మార్క్స్. 3rd ప్లేస్ లో బ్లాస్ట్ అయిన వారికి 600 మార్క్స్. 2nd ప్లేస్ 400. ఫస్ట్ బ్లాస్ట్ అయిన కంటెస్టెంట్ కి 200 మార్క్స్ తోటి చూసేద్దామా? 3 2 1 గో. మహారాణులకు మహిళలు మహారాణులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. వినకొండలో విజేతగా నిలిచిన మహారాణి పరిచయం చేసేద్దాం. అదే విధంగా ఈ విజేతకి ట్రోఫీ అందించడానికి మానవతా దృక్పథంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మీ అందరి మధ్య తిరుగుతూ వాక్చాతుర్యంతో కానీ తన ప్రతిభతో కానీ అందరిలోనూ ఎన్నో మన్నలను పొందుతున్నటువంటి మేడం ఉషా గారిని ఆహ్వానిస్తున్నాం. విజేతగా ట్రోఫీ ప్రకటించే ముందు మన ఈ 6 మహారాణిలో విజేత ఎవరో తెలుసుకుందామా? వనజా లక్ష్మి గారు విత్ 2000 మార్క్స్. ప్రజెంటేషన్ ఈస్ మహిళలు మహారాణులకు స్వాగతం సుస్వాగతం. మహిళలు మహారాణులకు మహిళలు మహారాణులకు. ఉషా గారికి ముందుగా ధన్యవాదాలు. మా ఊరి మహారాణులు ఇందులో పార్టిసిపేషన్ చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన యాంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, మీ అందరి సహకారాలతో నన్ను గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒకసారి బాలమ్మ బజార్ టీం లీడర్ ఓ వేసుకుందామా?